హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతక్క. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? తప్పుని నిర్భయంగా మాట్లాడే మీ జ్యోతక్క మీ ముందుకు వచ్చింది. ఒకసారి ముందుగాను మన పవన్ కళ్యాణ్ సార్కి, డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? మరి 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 మన పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిందే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫ్యాన్స్ నా మీదకైతే రాకండి. ఇది ఒక్కసారి విన్నాక మరి తర్వాత మీరే మాట్లాడండి. ఇక్కడ మన పవన్ సార్ గారు ఏం మాట్లాడారో, మరి హిందువుల గురించి ఎంత చక్కగా మాట్లాడారు అని అంటే ఒక్కసారి విందాము. మరి ఇదే గుడిలో గతంలో తాంత్రిక పూజలు జరిగే టీడీపీ హయాంలో నుంచి మా ఇంట్లో ఉదయం మాట్లాడారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఒక మీటింగ్ లో మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. అయ్యప్ప స్వామి దీక్షలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి దీక్షల పైన జోకులు. ఇక్కడ చూసారా పవన్ సార్ ఏమని మాట్లాడాడో? వారి కుటుంబంలోనే వాళ్ళ నాయనమ్మ గారు రామ జపము చేస్తుంటే వాళ్ళ నాన్నగారు దేవుడు లేడు, దెయ్యం లేడు అని అది సిగరెట్ మరి దీపం పెట్టే దేవుడికి పూజారాధన చేసే దీపముతో ఆయన సిగరెట్ అంటించుకున్నాడని మీడియా పరంగా ఆయన మాట్లాడిన మాట ఇది. నేను చెప్పింది కాదు, ఆయన చెప్పిన మాట. ఇంకో మాట కూడా చూద్దాము. ఎందుకనంటే ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడతాం కదా. ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాండ్ మీద ఉండాలి. అది ఎవరమైనా కానీ ఒక స్టాండ్ మీద ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఆయన చెప్పిన దానికి ఆయనకి సమాధానం నేను చెప్తాను. ఇంకోటి ఆయన ఏం చెప్పాడంటే, ఒక్క నిమిషం. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాం. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అందరూ నేను కోరుకుంటే ఆ రోజున ఏ రోజున కోరుకున్నారు మీరు? చూడండి సార్, మరి అంటే ఆ రోజే మరి అంటే ఇలా చేయాలని మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సార్ పవన్ సార్? మరి మీరు ఆ రోజు రాముడు గురించి మరి జపమాల గురించి మీరు అంత దేవుడు లేడు, దెయ్యం అన్నట్టు మీరు మాట్లాడారు. మీరే మాట్లాడారు. సోషల్ మీడియాలో మీ మీడియాల నుంచే వచ్చినాయి అవి. మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. హిందువులది ప్రతి ఒక్కరిది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉంటున్నాం, అందరం ఐక్యతతో కలిగి. ఎందుకంటే మీరు రాజ్యాంగాల గురించి మాట్లాడతారు, రాజ్యాల గురించి మాట్లాడతారు, కాబట్టి నేను దీని గురించి మాట్లాడుతున్నాను. మనం ఈ రాజ్యాంగంలో జీవిస్తున్నాం కాబట్టి మనం ప్రతి ఒక్క మతాన్ని గౌరవించే విధంగా మనం ఉండాలి. ప్రతి పండగను కూడా, అది ఏ పండగ అనేది నేను మెన్షన్ చేయను. అది ఏ పండగ అయినా మరి ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళని మనసారా పూజించే అధికారం వాళ్ళకి ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా కావచ్చు బయటకు రావాలి, దీని గురించి మాట్లాడండి అని మీరే చెప్పారు. మరి ఆ రోజు ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఇంకో పాయింట్ పెట్టుకున్నాం. మీరు వారాహి దీక్ష చేస్తున్నప్పుడు మరి చెప్పులు వేసుకొని మీరు డిప్యూటీ సీఎం అయినాకనే, అంటే ఏ పదవైనా ఉన్నప్పుడు మరి చెప్పులు వేసుకోవాలా? అంటే దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటారా? నాకు తెలియక నేను అడుగుతున్నాను. నేను దీక్షలో ఉన్న వాళ్ళని ఒక దేవుడితో కొలుస్తాను, ఒక మహిమగా వాళ్ళని చూస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులైతే ఆ దీక్ష చేస్తారో వాళ్ళు మనసారా దేవుణ్ణి కొలుస్తూ పూజిస్తూ నిష్టగా, అంటే అబద్ధాలు ఆడరు, కోపంగా ఉండరు, వాళ్ళు ఎటువంటి తప్పు చేయరు. చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఈ దీక్ష వేసుకుంటారు. కాబట్టి మరి వాళ్ళు అలాంటి దీక్షలు చేస్తారు. కాబట్టి మీరు ఇలాంటి కోపంతో ఊగిపోతూ మీరు మాట్లాడుతున్నారు సార్. ఇంకోటి, ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి మీరు మాట్లాడాలని
మనస్ఫూర్తి కోరుకుంటూ నా ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీలైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, నేను మీ జ్యోతక్క.